ప్రముఖ దర్శకులు శ్రీ తరుణ్ భాస్కర్, శ్రీ కళ్యాణ్ శంకర్ మన ముందున్నారు. ఆయన ప్రముఖుడు కాదా ఇప్పుడు, అంటే రిలీజ్ అయ్యి హిట్ కొడితే ప్రముఖుడు, వాడి సంగతి ఇంకా తెలీదు. బట్ యా, ముఖాముఖి మొదలెడదాం. ప్రథమంగా మనం ఇవాళ దేని గురించి మాట్లాడుతున్నాం అంటే హైదరాబాద్ లో ఫస్ట్ బార్ ఎక్స్పీరియన్సెస్. ఫస్ట్ బార్ అని కాదు కానీ ఏదన్నా లైక్ ఇష్టం ఉన్న బార్, స్పెషల్ ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ ఏదన్నా. మాది అమృతం వైన్స్. కార్తీక్ కొంచెం పేరు వచ్చిన తర్వాత ఆయన పెద్ద మనసుతో బీర్ కొంటే అలా కవర్ కూడా ఫ్రీ ఇచ్చాడు. కవర్ మాత్రం ఫ్రీ ఇచ్చాడు. అది మంచి ఎక్స్పీరియన్స్. అదే మామ నువ్వు చెప్పినా కరెక్ట్. మన బ్యాచ్ మొత్తంలో తాగుబోతాడు లెక్క. 4 బీర్లు ఒకటే. వెరీ గుడ్. లిమిటెడ్. నువ్వు చెప్పు. నాకు చెప్తావా? మెగా సిటీలో తాగడం చాలా మంచిది. మెగా సిటీలో తాగి అప్పుడు బడ్జెట్ బార్, గోల్డెన్ కేవ్, టిప్స్, గోల్డెన్ కేవ్, డెడ్లీ మామ. గోల్డెన్ కేవ్ క్రేజ్ ఉంటుంది. విష్ణు లాక్ అయినా నువ్వు ప్రణీత్ ఏమైంది లోపల షటర్ లోపల పోయి ఆల్ ఆఫ్ us నువ్వు ఉండే నేను లేకుండే. సో మొత్తం గ్యాంగ్ అంతా ఉండే గోల్డెన్ కేవ్ లో కూర్చొని ఉండే. అయిపోయింది, క్లోజింగ్ టైం అయిపోయినాక లాస్ట్ కి ఎవరు ఉంటారంటే మన బ్యాచే ఉంటుంది. బయటికి పోయేటప్పుడు అందరం లెక్క పెట్టుకున్నాం 5, 6, 7, 8, 9, 1 మిస్సింగ్ ఉంది. ఏంటి అంటే లోపల ఉన్నాడు వాడు. షటర్ కొట్టారే ఏంటంటే నేను లోపలనే ఉన్నా అంటే టాచ్ చేయంటే అని హాఫ్ అన్ అవర్ మాట్లాడతాడు. ఏమైందంటే ఇక్కడ బియర్ ఉంది అట్లా వాడు ఓపెన్ చేసుకొని కూర్చొని తాగుతున్నాడు. ఎవరు మామ? ఉన్నాడు ఒక్కడు. yet to become director. అది ఇది మన ఫిల్మ్ నగర్ దిగంగానే రైట్ సైడ్ కి పర్మిట్ రూమ్ ఉంటుండే ఒకటి కింద, వైన్ సెట్కి పర్మిట్ రూమ్ ఉంటే అప్పుడు ఇక లాస్ట్ షట్టర్ బంద్ చేసే టైంలో పోయి తీసుకొని అలా పర్మిట్ రూమ్ ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా తీసుకోగానే కానీ పోయి పర్మిట్ రూమ్ లో కూర్చొని తాగుతుంటే పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళు రాగానే అది పర్మిట్ రూమ్ బేసిక్లీ కదు కాంపౌండ్ బాగా నువ్వు అదైతే ఇదైతే అది అన్నట్టు ఉంటుంది. అది ఉండేది మన మేపిల్ పైకి. సో ఆడ పోలీసులు వచ్చారు. ఇక అందరు ఎటు పడితే ఆడ ఉరుకుడు, చేతుల ఆమ్లెట్ వేసుకొని వెనకాల కాళ్ళలో కొరికినాం అనమాట. సో అది వర్స్ట్ అని కాదు కానీ ఇక అది దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ హ్యాస్ టు ఫీల్. నాది వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఈఎన్ఈ 2. అవునా? ఈ నగరానికి ఏమేంటూ మిత్రమండలి పోస్టర్ లాంచ్ చేస్తుంది అని అనుకున్నాం. సో నేను ఎక్కడికి వెళ్ళినా కొంచెం లేట్ అన్న షూటింగ్ కూడా లేట్. ఒక రూమ్ లోకి వెళ్ళిన తర్వాత మీరు బయటకు అనౌన్స్ చేసే ముందు లోపలికి వెళ్ళారు కదా, అందరూ అందరూ ఉన్నారు అక్కడ. మీరు వెళ్ళారు, నేను అలా వెళ్తానంటే లోపలికి పబ్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకొక రూమ్ లోకి వెళ్ళాం కదా. రూమ్ లోకి వెళ్తుంటే అలా భోజనం తప్పుడు ఆ వడబేరు అంటే నేను ఓకే అసలు మగదేవ సీన్ లాగా ఇలా వెళ్ళిపోతా ఉంటే కరెక్ట్ గా అప్పుడు రామ్ చరణ్ కాదలు పట్టుకుని మనోడు ఇలా పట్టుకుని ఇలా లాగేసాను మనోడే. అదే 10 నుంచి 15 నిమిషాలు వెళ్ళిపోయింది. తర్వాత వాడు ఏదో అమ్మాయితో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి పక్క ఈడీలు కూర్చుని పోయి ఎట్లా జరిగింది. నేను అలా సింగిల్ గా కూర్చుని టెన్షన్ కి దాయేస్తున్నాడు. ఏంటి మొత్తం ఇల్లే మాట్లాడుకుంటున్నారు. అదే అందుకే ఉంటాయి. ఆ రోజు కిడాకోలా అప్పుడు యాక్చువల్లీ బ్రహ్మానందం సార్ ఇంటర్వ్యూ తర్వాత జీవన్ వాళ్ళ ఇంట్లో పైన టెర్రస్ లో మ్యూజిక్ పెట్టి అన్ని నడుస్తున్నాయి అన్నమాట. సో నేను మొట్టా మేస్త్రి పాడగానే నేను ఆ జోష్ లో ఇట్లా షర్ట్ తిప్పేసి ఇట్లా రెడీ ఉన్నా. పక్క బిల్డింగ్. సో ఒక 2 గంటలు జల్సాల ప్రకాశాలు లాగా అది ఏమే అందరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇట్లా ఓకే అనుకున్నారు. తర్వాత తరుణ్ ఒక షర్ట్ దానం చేస్తే అందుకని వాళ్ళు షర్ట్ లోపల షర్ట్ వేసుకుంటారు. ఈ షూటింగ్ మధ్యలో ఒక బెస్ట్ డ్రింకింగ్ థింగ్ ఏంటంటే మేము భువనగిరి పోయినాం. చెడ్డీలలో దిగినాము 3 hours తరుణ్ అసలు
వామ్ ఉండే అంటే వాటర్ వేడి ఉండే పైన చలి కింద వేడి. కింద కింద వేడి. వర్షం నీళ్ళు చల్లగా ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ లా వామ్ వేడి ఉంది, మొత్తం ఆ ఊరంతా కరెంట్ పోయింది, సుక్కలు అవపడుతున్నాయి పైన Lightning. Lightning రే. ఎవ్రీ టైం ఇట్లా గట్టి ఉరిమినప్పుడు అందరం అండర్ వాటర్ పోతున్నాం అన్నమాట. ఏదో మాల్దీవ్స్ ఎక్స్పీరియన్స్ లేకుండా మనోడా? నెక్స్ట్ రాజీవ్. Actually, I'll have to take off my makeup అనుకుంటే పక్కన అన్న రాలేదా? జ్వరం వస్తుంది. ఫీవర్ వచ్చింది. షర్ట్ ఒకటే ఉండే. సినిమా పేరు మిత్రమండలి కాబట్టి ఏదన్నా మీ ఫ్రెండ్స్ తోని ఏదో చేద్దామని పోయి బిస్కెట్ అయిన ప్లాన్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ రాజు. బాడే బిస్కెట్ మనం వాడినాడు నువ్వు బాడే జరగలేదు. ఫ్రెండ్స్ లేరేమో. ఇంత సడే మూతి పెట్టివా ఏంది రాగా అట్లా చేసిన నాకు ఫ్రెండ్సే లేరు. నేను నా చెడ్డ వేసుకొచ్చినప్పుడు కంట్రోల్ అయిపోయింది. అందుకే ప్యాంట్ వేసుకొచ్చిన. సో మాకు మిత్రమండలి ఇలా టైప్ లో అంటే మేము ఒకటి చేద్దాం అనుకుని పోయి ఎరుపైంది ఒకటి ఉండేవాము. కరెక్ట్గా ఒకడు స్కోడా కార్లో నుంచి దిగి వచ్చినాము. నేను మైసూర్లో చదువుకున్నా, వాడు బెంగళూరు నుంచి మైసూర్కి మీరు ఎంతసేపట్లో వస్తారు అని అడిగాడు. వాడు 3 గంటలు సార్ అని, అప్పట్లో రోడ్లు బాగోలేదు, 3 గంటలు 4 గంటలు లేదు 2.5 hours వచ్చినా. ఎలా వచ్చాను సార్? నా స్కోడా కార్లో వచ్చా. నేను మీలాగా అడుగుతున్నాను. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మా వాడు మమ్మల్ని అందరినీ ఇరికిచ్చి పడేసి అందరినీ ఎమోషనల్ చేస్తుండు. ఇప్పుడు మీరు పైసలు సంపాదించిన తర్వాత మీరు ఏం చేస్తారని, నేను కూడా ఇలా కారు కనుక్కుంటా సార్ అన్నాడు ఒకడు ఎగ్జైట్మెంట్ లో. నేను ఇల్లు కనుక్కుంటా సార్ అన్నాడు, నేను పెళ్లి చేసుకుంటా సార్ అన్నాడు. అంతేగాని మీ అమ్మ నాన్నకి ఏం చేయరా మీ అందరు డ్రీమ్స్ చెప్పండి. విజయ్ సైలెంట్ వాడు మామ ఈ సినిమా డైరెక్టర్ అర్థమవుతుందా? ఒక ప్రమోషన్ చేయడానికి వచ్చినాం నువ్వు అమృతమైన అదే పాపం అడిగిండు ఆయన డ్రీమ్ ఏంటని. డ్రీమ్ ఏంది అని అడిగిండు. సోల్జర్ అంటే అయితే వాడి బిగ్ బాస్ నువ్వు కూడా పోయినావు ఈరోజు సెన్సర్ దానికి. ఏమన్నా డైరెక్టర్ రావాలన్నారు. అవునా? ఏమన్నా చూసానికి ఏమన్నా బాగుందన్నారు మా అంటే ఫోటోలు కూడా తీసుకుంటాట. తీసుకోలేదు ఆ? అంటే అది వీడియో చెప్పొచ్చు. ఓహో కాదు ఎక్కడ లీడ్ యాక్టర్ ఎవరు దీంట్లో? సిగ్గుపడుతుంది మామా కాదని చెప్పు. కాదు లీడ్ యాక్టర్ ఎవరు? నేను చెప్పమంటాడు మామ. విష్ణు మామ విష్ణుమామ మీ వైఫ్ గారు మామ. నేను సినిమాలో చెప్పు. సెకండ్ లీడ్ ఎవరు? వాడే సెకండ్ లీడ్ నలుగురు కాదు అక్కడ కూడా ఏంది ఎన్ని లైన్స్ నేను స్క్రిప్ట్ చెప్పినా మామ ఫస్ట్ బాగుంగానే స్క్రిప్ట్ చదివిండు సూపర్ ఉంది మామ అదిరిపోయింది. నేడు విష్ణు ఉన్నాడు, రాజు, దర్శి, ఓకే ప్రసాద్ బేరా. నేను మొత్తం నేను బాగుంది అదిరిపోయింది. ఇప్పుడు వీడి మొత్తం డైలాగ్ చూసినా మామ విష్ణు చాలా బాగున్నాయి, కానీ మాని 175 ఉన్నాయి మామ. సేమ్ థింగ్. నా డైలాగ్స్ 165 ఉన్నాయి. ఇప్పుడు అది కాదు మామ, దాన్ని ఈక్వల్ చేయాలి, లేకుంటే మాకన్నా తగ్గియాలి. లాస్ట్ కి 150 100 చేసినాం కదా ఇట్లా. ఇప్పుడు నేను ఒక మూవర్ గురించి సినిమా ఎవరైతే ఏదైతే చేయడు నేను మాట్లాడే కూడా అంటాడు. నీకే కూడా వేలేస్తున్నా, నాకే కూడా వేలేస్తున్నారా? ఏమైందంటే ఉన్నాయి కదా సరే ఫీల్ అవుతున్నాను ప్రతిసారి వచ్చి. అది ఆ విషయమే విష్ణుకి చెప్తే బుద్ధి పోయేటాడు. బయటకి రామ్ గడికి నేను డైరెక్షన్ చేయలే, ఒక్క రోజు కూడా టెన్షన్ పడ్డం చూడలే. ఒక్కసారి నాకు ఫోన్ చేసిండు, అరే నువ్వు మ్యాడ్ చేసినావు కదా, ఎట్లా మామ డైలాగులు ఎట్లా పంచినావు బెటర్, అది ఈజీ ఉంటది. రాగ్మయర్ టాక్టిక్ 1 ఫస్ట్ లైన్స్ కంపేర్ చేస్తారు, టాక్టిక్ 2 ఇట్లా లీన్ అవుతుంది, థర్డ్ ఇంకోటి ఉంది. ఈవెన్ ప్రమోషన్ లో మామ ఒకటి చెప్తా, నేరకపోతుంటా లేచి ఫస్ట్ పక్కకి వెళ్ళిపోతాడు.
కెమెరాలో ముందు సో ఆ అమ్మాయి మీద కెమెరా ఉంటే పక్కన ఓకే, ఇది నా గురించి అన్నమాట మొత్తం. అవును మామ ఏంది మిత్రమండలి టైటిల్ గురించి అందరూ అసలు ఎలా వచ్చింది ఏం అనుకోవట్లేదు అంట. అరే అరే మిత్రమండలి సినిమా గురించి రిలీజ్ అవుతుంది అంతే కదా. ఏం చేయలేము స్టంట్ దీంట్లో చేసాం, బాగా చేసాం. యాక్టింగ్ స్టంట్ అదే స్టంట్. వీడు ఇలాంటి పెట్టుకొని నేను ఇంటర్వ్యూలో డ్రామాకి వీడు మీ బ్యాచ్ లో ఎవరంటే నా పేరు చెప్పాడు వీడు. నువ్వు కదరా డ్రామా కానీ నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది ఇదంతా ఫన్ చూస్తుంటే. అంటే మొన్న నువ్వు అన్నట్టు నాకు కూడా తెలియదు, మన స్టేజ్ మీద ట్రైలర్ లాంచ్ అప్పుడు విజయ్ రూమ్మేట్, ఫస్ట్ రూమ్మేట్ ఎవరు? నువ్వా బ్రో? నేనే మామ రూమ్కి వెళ్ళాం. నేను ఇంకోటి రూమ్ మామ నన్ను అక్కడ చూసుకునేటాడు మామ, వాడే రెంట్ కట్టేటాడు. వీడు నా ఫ్రెండ్ అని ఇటు తీసుకెళ్ళా, మామ నా ఫ్రెండ్ అని ఆడ వచ్చాడు. మేము ముగ్గురు డైరెక్టర్లు అయినా వాడు పాపం మాకు బిల్లు కట్టలేక వచ్చేవాడు. అలా రూమ్ మాది కాదు మళ్ళీ పోర్ట్రేట్ అయింది కానీ మనతో రూమ్ షేర్ చేసుకుంటే మనం వదిలేసాక వేరే రూమ్కి వెళ్ళి డైరెక్ట్ లేరు. ఇప్పుడు జాతిరత్నాలైనా, లేకపోతే మ్యాడ్ అయినా, లేకపోతే ఇప్పుడు వచ్చే మిత్రమండలి అయినా, కొన్ని పార్ట్స్ ఆఫ్ 90s బేసికలీ ఎక్కడో దగ్గర నాకు అనిపించేది ఏంటంటే దట్ దేర్ ఇస్ వన్ ఇన్నోసెన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్నోసెన్స్ అందరిలో ఒకటి కామన్ గా అనిపించింది నాకు. అంటే వరల్డ్ ఎంత బ్యూటిఫుల్ గా చూడొచ్చు నాకు అది అంటే అది బాగా నచ్చింది. అదొకటి. మీరు ఇవి ఏమైనా షేర్ చేసుకున్న ఐడియాస్ ఇట్లా? మేము ఇన్నోసెంట్ కాబట్టి కలవగలను. నువ్వెందుకు కలుపుతున్నావు? నేను అనుదీప్ మామ గురించి మాట్లాడుతున్నా. నేను ఇన్నోసెంట్ కాదు, నాకు చెప్పాలి కదా అది. మిత్రమండలిలో కూడా ఉంది అంటుండే మామ ఇన్నోసెన్స్. అది చూద్దాం అక్టోబర్ 16. చెప్తుండే ఇట్లా అక్టోబర్ 16. పర్పస్ చెప్పండు మధ్య అక్టోబర్ 16 అని అట్లా కలిపేసి ఎంటర్ అంటుండే. బట్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఏం లేదు మామ, అట్లా ఏం లేదు. చల్లరా నువ్వు ఒరిజినల్ రైటర్ ఓకే. కాదు నీ క్యారెక్టర్ ఇన్స్పైర్ అయితేనే ఒరిజినల్ రైటర్ ఓకే. నేను అలా ఇప్పుడు అదే అన్నది నువ్వు. లడ్డు మామ క్యారెక్టర్ కి నువ్వు అనుదీప్ కనబడుతున్నట్టు ఓకే పద్ధతి ప్రకారం అవునులే మామ రెండు సినిమాలు చేసినా కూడా నీకు లౌక్యం ఉంటది. చెప్పాలి ఇట్లాంటివి అడుగుతారా, ఇట్లా చెప్పొద్దు. సర్లే చెప్తున్నాం కదా మామన్. ప్రసాద్ క్యారెక్టర్, రాజీవ్ క్యారెక్టర్ ఎక్కడ నువ్వు ఇట్లా అసలు ఎట్లా వచ్చింది అది? అంటే అంటే ఎప్పుడు ఎంత అంటే నువ్వు ఇప్పుడు కూడా సినిమా చూస్తున్నావు మన డబ్బింగ్ లా ముగ్గురు ఉంటే మనకి ఫుల్ నాన్ సింగ్ ఉంటది ఇక్కడ. మా ఫ్లాట్ లో సతీష్ మామ అని ఉంటుండే. పాపం రెంట్ కట్టాడు అట్లాంటి పాప అరే స్పాన్సర్ కాదు. ఎన్ని రోజులు తీసారు రెండు సినిమాలు అంటే? ఫస్ట్ది 62 రోజులు, రెండోది 60. షూటింగ్ 100 రోజులు పండుగ అయింది. 25 రోజులు మెయిన్ షూట్, 45 days ప్యాచ్ వర్క్. అవును మరి. ఎంత ఫాస్ట్ అక్టోబర్ 16 ఏంటి మధ్య మధ్యలో అట్లా చెప్తా ఉండాలని ప్రమోషన్. అక్టోబర్ 16 రైడేనా? దీపావళి దగ్గరలో ఉన్నది ఇంకేం సేల్స్ బాగుంటుంది. ఏముండదు అదే ఉండదు చెప్తున్నా. అంటే దీపావళి దగ్గరలో మామ ఫుల్ అసలు నువ్వు 60 రూపాయలు లైన్స్ లెక్క పెడతావు కదా తీసుకుని టిక్ కొడతారు ఇట్లా. నీ ఎంట్రీ లాస్ట్ లో ఉంటుంది చూడరా, ఎపిక్ అది తీసేమంటారు. మామ ఇదేం సర్ప్రైజ్ కాదు, ఏంటో మామ చూడు అసలు. అదే నేను లేనని చెప్పి సడన్ గా ఎక్కడికి వచ్చి ఎల్సియు నేను ఉన్నాను మామ. ఇట్లా ఒక ప్రొడ్యూసర్ తోటి క్యారెక్టర్ చేస్తుంటే అనుదీప్ మామ వచ్చిండు, డైరెక్ట్ చేసిండు అని చెప్పి ఇప్పుడు నేను లేనంటుండు. మళ్ళీ మీకు ఈ సినిమాలో మీకు ఎక్కడ ఎనీ సీన్ కానీ లేకపోతే క్యారెక్టర్స్ పేరు వదిలే కానీ ఏ సీన్ ఇది పక్కా మా నలుగురిలో జరిగింది అని ఒక సీన్ ఏమైనా చేసిన? అంటే ఎవరు తెలియకుండా డబ్బులు లేవు, సాయంత్రం మేడ్ అవుతుంది నాగరేం నేను దాపించిన కదా, నువ్వు మొన్న దాపించిన కదా. అరే దాపిన పైసలు ఉన్న డిస్కషన్ లో ఉంటుండే. సర్లే ఏం చేస్తాం, ఇంటికి పోదాం, అరే బాయ్రా 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 అని చెప్పేసి అందరం వెళ్ళిపోతుండే. గుడిగాడు అందరం ఒకటే వైన్ షాప్ సో అది నీ టైం ఏంది? వాళ్ళకి చాలా రోజులు అన్ని రెడీ చేసుకోవాలి.
దీనికి స్పెషల్ లుక్ చేయించుకున్నాను నేను. అంతేం లేదు మామ బయటికి ఓకే అరే అవును ఓహో క్వాలిటీ బాగుంది మామ బెటర్ క్వాలిటీ వినైల్ క్వాలిటీ బాగుంది అంతే. అది ఇది లైటింగ్ మీద కనబడలేదు సార్. కాదు నీది అద్దాల్ కలర్ యూనిక్ ఉంది. అది ఒరిజినల్ కావాలండి, అది ఎడిటింగ్ లో వేసింది అద్దం. రాగ్మర్ మేజర్ పోర్షన్ 17 షూట్ చేస్తా. అక్టోబర్ 16 నుంచి స్టార్ట్ చేస్తున్నాం షూట్. చూసారా నీకోసం అందుకనే నేను చూసి అక్కడ నుంచి స్ట్రైట్ సెట్ కి రాగ్మయూర్ మాట్లాడినప్పుడు మానిటైజేషన్ యాడ్ చేయండి. స్కిప్ బటన్ కొట్టేస్తారు 3 seconds. విజయ్ బిగ్ బాస్ లో ఉంటాడు. బిగ్ బాస్ విజయ్ ఈ బీటీఎస్ స్టిల్స్ అవన్నీ తీసుకో. మనోడు మొన్న కూడా అడుగుతున్నాడు, మామ బంబుల్లో భయో మార్చాలి మామ, ఇంకా టైం వచ్చింది అని. రిలీజ్ తర్వాత మార్చాలి. బంబులు ఉందా నీకు? బంబులో లేడు. ఎక్కడుంది అదే తెలవడం తెలియదు మనకి. కాదు బంబులకు మ్యాటర్ ఉందని మనకు తెలిసింది కదా మనకి. అది కూడా కరెక్టే. నువ్వు బంబుల్లో పెట్టి అంటే ఏ ధైర్యంతో పెడతావు అని. యూపీఐ యాప్ అనుకున్నాం డబ్బులు పంపేసి తెలియదు తర్వాత తెలిసి వద్దులే మామ మనకి ఎందుకు. అక్టోబర్ 16 ఏమన్నా మాట్లాడరా విష్ణు దేని గురించి రా? అక్టోబర్ 16 మాట్లాడుతున్నాం. అక్టోబర్ 16 గురించి మాట్లాడదాం. అక్టోబర్ 16 మాడదు. విల్ టాక్ అబౌట్ ఫస్ట్ మూవీ రిలీజ్ ఎక్స్పీరియన్స్. అబ్దుల్ తుండుతున్నాం మామ. అది కాదు మామ, అంటే వాడు చూసి మామ నీ ఎన్ని సినిమాలు వాడు చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతాడు మామ. అరే మామ నన్ను టార్గెట్ చేశారండి. పోతున్నావు పోట్లేవా వెళ్ళిపోతారు మామ. కూర్చోరా. లేదు మామ, ఇంకో 1 hour షాప్ కట్టేస్తాం. మంచి సినిమా తీస్తున్నా టెన్షన్ ఉంటుంది, లేకపోతే పోయిందిలే అనుకుని చాలా మంది చాలా కాన్ఫిడెంట్ ఉంటారు. ఎట్లయితుందో అర్థం కాదు కూడా. ముందు రోజు అయితే ఇంకా చాలా చిల్లు ఉంటారు. నేనైతే ఇట్లా అటు ఇటు తిరుగుతుండే, పానిక్ ఉండే. నాకు గుర్తుంది కూడా దర్శన్ అంటున్నా, నాకు ఏదో పాల్పిటేషన్ లెక్క అవుతుంది, నన్ను అపోలో తీసుకోవాలి. సో ఏమన్నాడు ఇప్పుడు అనేది ఫైనల్ కట్ చూసిండా? చూసాము. నేను ఫస్ట్ హాఫ్ ఫైనల్ కట్ చూసా, ఎక్స్ట్రాడినరీ అనిపించింది. సెకండ్ హాఫ్ ఒకటి చూపిస్తాను అన్నాడు కానీ చూపించట్లేదు. ఏదంటే ఇంకా అవుతుంది. అక్టోబర్ 16 కాదన్నా, లాస్ట్ కి కొంచెం స్ట్రెస్, చాలా స్ట్రెస్, నిద్ర లేకుండా. సో ఓకే, సో ఇప్పుడు నువ్వు వస్తావురా? వస్తాను. తర్వాత కడుతావు. నువ్వు కార్డు పిల్లడు కార్డు దిగుతాను. కార్డు దిగినాక వెన్నెల కిషోర్ అని వస్తాడు. డైలాగ్ చెప్తాడు. అరే సాత్విక్ అది వచ్చావు కదా, వచ్చావు మరి వాళ్ళకి ఎట్లా ఉంటుంది మామ? ఇదంతా మేనేజ్ చేయాలంటే చాలా కష్టం అయిపోయింది నాకు. ఒక పాయింట్ లో ఫుల్ స్ట్రెస్ అయిపోతుంటే, సీన్లు ఎంత ఉంటుంటే ఏం చేయాలి అర్థం కాకపోతుంటే మేనేజ్ చేసి తీసేసిన మొత్తానికి. డౌట్ వచ్చింది కథ చెప్పినప్పుడు, రాజీ క్యారెక్టర్ నువ్వు చేస్తావు అంటే నాకు భయం వేసింది. అంటే తెలంగాణ స్లాంగ్ ఇది. ఈ సినిమాలో తీసేస్తే డౌట్ వచ్చింది. మామ లంచ్కి వెళ్దాం అన్న, ఫస్ట్ డే పరిచయం. సరే అని చెప్పి ఎదురుగా ఉండడానికి వెళ్తే నేనే చేపల పులుసు అదే ఫుడ్ పెడితే నేనే బిల్లు కట్టా రోజు. అప్పుడు అది మరి మనసులో పెట్టుకుని క్యారెక్టర్ ఇచ్చాడు, తీసేదా ఉన్నా. అయితే మిత్రమండలి హిట్ అయినాక నువ్వు ఏమిస్తావు గిఫ్ట్? ఏమి మా అన్న ఒక షర్ట్ తీసుకుంటే మళ్ళీ తీసుకుపోయింది వాడు. నేను 16th నుంచి ఏ మీడియా ప్రెస్ మీట్ ఎక్కడికి వెళ్ళినా సరే, ఈయననే అండి సినిమా డైరెక్టర్, సింగిల్ గా ఉన్నాడు అని చెప్తాను. అరే అరే ఎయిర్పోర్ట్ లో నా బ్యాగ్ బాగాలేదని 12,000 పెట్టి బ్యాగ్ కొని ఇచ్చాడు. నువ్వు సినిమా తీస్తే ప్రెస్ మీట్ చెప్తున్నా. అది చెప్తామా నేను. మనము అటు మనం వరంగల్ అటైనా మనం పోయినప్పుడు, ఇది మన సక్సెస్ మీట్ కి అందరికి చెప్తాను నేను, పిల్లగాడు మంచిగా ఉంటాడు, నల్గొండ పిల్లగాడు సింగిల్ గా ఉన్నాడు అని చెప్తాను. అట్లా ఒక గంట టైం చేసుకుని పెళ్లి అయ్యి పెట్టుకున్నాం. అప్పుడే వస్తాయి కదా డిఎమ్స్ వస్తాయి కదా. వెళ్ళినప్పుడు రవలాడి పట్టుగా రవలాడి పూల్ పనులు మార్చుకుంటే మనం ఎవరు ఒక్క రూపాయి తీరేది ఎలా రూపాయి. అక్టోబర్ 16
October 16 మాట్లాడరు మామ నేను మాత్రం షూ కొనిస్తాను మామ నీకు. సరే రా డెక్కత్లోకి వెళ్దాం మామ. ఏమొద్దులే నీకు షూ. మామ డెక్కత్లోకి వెళ్దాం మామ. రాజ్ కందుకూరి గారికి తర్వాత ఈశ్వరంగినేని గారికి నువ్వు ఇది చేస్తా అని చెప్పి అది చేయండి ఏంటిది, లైక్ అంటే సార్ ఇది పక్కా ఇది చేద్దాం సార్ అని అసలు చేయండి ఏంటిది, ఆర్ లేకపోతే వాళ్ళు అడిగింది అని చేస్తా అని చెప్పి నువ్వు చేయండి ఏంటిది. ప్రొడ్యూసర్ కి చెప్పి యష్ రంగినేని సార్ నా బ్యానర్ లోగో అడిగిండు, డిజైన్ చేసిన బిగ్ బెన్ లోగో నేనే అవును, అది డిజైన్ చెప్పినావు, అది కరెక్టే. దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యానిమేషన్ కూడా నేనే చేసిన. అడిగిండు సార్ చేసినాను. నువ్వు కళ్యాణ్ మామ నువ్వు చెప్పాలి, నువ్వు వంశానికి ఇగో పక్కా అన్న ఇదైతే 100% చేద్దామని నువ్వు బాస్ నెక్స్ట్ కథ చెప్పుకుని కూర్చోలేడు అక్కడ. అదే 10 ఏళ్ళు అయింది అక్కడ, ఇక్కడ రావలేదు ఇంకా. ఆర్టిస్ట్ అని భావించాడు పక్క పెట్టుకునే వాళ్ళని కాదు మామ. ఆర్టిస్ట్లను మాత్రం మాయం చేసాం. అంటే కొంతమంది పాపం వాళ్ళకి ఆబ్లిగేషన్ ఉంటుంది కదా, వాళ్ళు పంపించేస్తున్నాం. ఒకరికి క్లోజప్ వేస్తా అన్న వేయలే. ఓకే ఫస్ట్ డే రీడింగ్ చేద్దామని చెప్పేసి ఇట్లా కూర్చున్నాం. అన్నా గుర్తుందా? నాకు గుర్తుంది. గుర్తుందా? అయితే చైతన్య ఎప్పుడు చచ్చిపోతాడు? చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోతాడు అంటే గుర్తుందా నాకు అవన్నీ ఎగ్జాక్ట్ గుర్తులే కానీ గుర్తు చచ్చిపోతాడు. 6 o'clock వస్తా డైలాగ్ గీతా పోతా. ఈయన బదులు ఇది ఏదైనా జంతువులైనా పెట్టుకోవచ్చు అనుకున్నా. నువ్వు ఇప్పుడు దాకా వాస్ అన్న గానీ బాణన్న గానీ ఇది పక్కా సార్ ఇది అయిపోతే బేబీ కరుణ్ అని చేయండి ఏమున్నది. October 16th రిలీజ్ 3 సార్లు రిలీజ్ డేట్ మార్చావు కదా. అంటే రిలీజ్ జనాలకు కాదు, వాసన్నకి. October 16th రిలీజ్ అయ్యే మిత్రమండలి సినిమాలో ఏమేం చేయలేదు. ఏమేం చేయలేదు అంటే నేను చేస్తా పక్కా ఇది అయిపోతుంది అన్న, నువ్వు బేఫికర్ ఉండు అంటే నాకు బాగా. ఎందుకంటే మేము కట్టానికి జానకి పాట రిలీజ్ చేసి మేము అది కూడా చాలా బాగుండే, నాకు చాలా నచ్చింది. అది ఆ పాట చేసి రిలీజ్ రాజమండ్రిలో రిలీజ్ చేసినాము. వచ్చినాం అందరం ఫుల్ కిడ్నాప్ ఉండే, అరే సినిమా మంచిగా చేయాలి, ఇంకా బాగా చేయాలి. మనోడు కూడా ఫ్లైట్ దిగి జస్ట్ మనం అది కారెక్కేది ఉంటుంది కదా ర్యాంప్, అక్కడికి వచ్చినప్పుడు అయిపోద్ది అది జరిగి ఇవాళకి దాదాపు 7 months అవుతుంది. అది 7 months అవుతుంది. అది అట్లా ఏమన్నా ఇంకా నేను అయిపోతుంది అన్న అని చెప్పి చేయండి. మొత్తం 20 రోజులు ఫినిష్ చేస్తే 70 రోజులు చేసేది అన్ని ఇది ఒకటి కొంచెం నెంబర్ ఆఫ్ డేస్ ఒక 5 days అట్లా పెరిగింది. నువ్వు ముందు అంటే నేను చెప్పిన 59 days లో అయిపోద్ది అన్న. కానీ నీకు తెలుసు 64 days అని. వాసన ఎందుకు ఒప్పుకోడు చెప్తే. నువ్వు కశ్యప్ నువ్వు చెప్పాలి ఇప్పుడు. నేను ఇంకా 15 days షూట్ ఉంది, సో చెప్పాను. ఆయన ప్రస్తుతం మన సినిమా గుమ్మడికాయ పట్టుకుని తిరుగుతాడు. ఆయన ఇలా కొట్టేసి వెళ్ళిపోవాలి. అంజీ సినిమా లెక్క అందరు అటు ఇటు అవుతున్నారు, టైం ల్యాబ్స్ లెక్క. బట్ ఐ థింక్ మేబీ సరిగా బాగా ఇరిటేట్ చేసిన మూమెంట్ నేను సెట్ లో నన్ను తిట్టుకున్న మూమెంట్స్ ఏమైనా ఉంటే చెప్పు. ముఖం మీద సో అది శంషాబాద్ లో మనం డిక్కీ సీన్ చేస్తున్నప్పుడు అందరం ఉన్నాం. ఇది మేము 4 తర్వాత నిహారిక ఉన్నది. మంచి ఎండ మామ మంచిగా. ఐ థింక్ వీఆర్ ఆల్ జస్ట్ అప్పుడే ఇంకా సమ్మర్ వచ్చింది. ఐ థింక్ లైక్ ఉన్నాము. అది అప్పటి సమ్మర్, పోయిన సంవత్సరం సమ్మర్ రా. సో అంత సెటప్ అయింది. అప్పటికే మనం ఇంకా యాంగ్జైటీలు ఉన్నాడు, ఏంది ఎట్లయితుంది. ఒకవేళ వర్షం పడ్డామమ్మా ఆడ 1 day లో తీయాల్సింది, వర్షం పడ్డది, సెకండ్ డే వచ్చింది, అప్పటికి లేట్ అయింది. చెప్పమా. సో ఇక అది ఏంటంటే కార్ల నుంచి దిగాలి, కార్ల నుంచి దిగంగానే డైలాగ్ అనేది ఉంటది. సో మాకెవ్వరికి పొజిషన్లు చెప్తలేడు, మాకెవ్వరికి ఏం చేయాలో చెప్తలేడు, ఇట్లా రావాలి, ఏంది కార్ ఎందుకు ఆగుతుంది, ఏం చేయాలి. ఇదేమమ్మా చేసాను అంటే నిహారికనేమో డూడ్ వాట్ షుడ్ వి డూ రైట్ నౌ అని అడుగుతుంది అనమాట. సో అవును నిజం కాసేపు ఆలోచించుకుంటే ఏం చేయాలి. సో అట్లా 2 days అదే చేసిండు. సో ఎవ్రీ టైం ఇప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళంటే మళ్ళీ కెమెరామెన్ వచ్చి మీరు ఇక్కడ నించోండి, మీరు అక్కడ నించోండి, మీరు ఇటు నుంచి ఇటు రండి. ఆ సీక్వెన్స్ అంతా ఇప్పుడు ఎడిట్ లో చూస్తే ఇట్ ఇస్ లైక్ 30 seconds.
కానీ నాకు ఆ 3 రోజులు 4 days చేసేవాడు ఆల్మోస్ట్. ఏయ్, ఊరుకోరా, 4 days. 3.5 days మామ. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే అంత మంచిది యాక్చువల్లీ అదే హిట్ అవుతుంది అప్పుడు Actually, అక్టోబర్ వాసన కూడా 16 అదే చెప్తుండే, నువ్వు ఎంత తెలిస్తే అంత మంచి పెద్ద హిట్ అవుతుంది అని. అవునా? వీడికేడు ప్రాబ్లం అవును వేరే మామ. ఏడాడు ఏయ్, గుద్దొకటే. నలుగురిలో హూస్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఎందుకంటే డైలాగ్ తక్కువ ఉంటే ఈజీ. ఆయన నమ్మలేడు మామ, కాదు, రియాలిటీలో ఉంటాడు ఎప్పుడు కావాలని చెప్తాడు కదా. అంటే బేసిక్గా తక్కువ డైలాగ్ ఉంటాయి మామ, సింపుల్ గా చేస్తాడు సీన్. రాగ్మీర్ ఎప్పుడు రియాలిటీలో ఉంటాడు. నేను అస్సలు నీ నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయను. అంటే క్వశ్చన్ రాంగ్ యాక్చువల్ గా తొందరని క్వశ్చన్ ఫస్ట్ బెస్ట్ మనోడే రాగే, సెకండ్ ఎవరు అడగాలి. అంటే ముందే best అనేది ఏదైనా సరే అదే ఫస్ట్ బెస్ట్. కరెక్ట్. ప్రసాద్ పేరు అది నీకు కావాల్సినది అనుకురా డైరెక్ట్ మళ్ళీ సెకండ్ బెస్ట్ విష్ణు పేరు చెప్తాం అనుకున్నాం ఆవిడ దర్శలో చూపించారు. అడుగుతున్నావు కదా, చెప్తున్నావు. సాత్విక్ వేరే సాత్విక్ మామ మనం తాపించారు కదా ఎప్పుడు చెప్తారు. ఆ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు బెటర్, పేపర్ ఇచ్చినదే కరెక్ట్. ఏదో మంచి సినిమా పేరు ఒక్కడు కూర్చోరు షేక్ 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 చేతులు దుబాయ్ షేక్ కృతజ్ఞత నాట్ తో కృతజ్ఞత కూడిన అభినందన అభినందన టెంపుల్ గుడి గుడి ఆగు గుడి అది విష్ణు 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 అది కాదు విష్ణు. కేక్ కటింగ్ హ్యాపీ బర్త్డే టు యూ. కంగ్రాచులేషన్స్ అభినందన చేయలేదు మామ. కంగ్రాచులేషన్ గ్రీటింగ్స్ గ్రీటింగ్స్ గ్రీటింగ్ శుభాకాంక్షలు. గుడి గంటలు మోగిన సినిమా ఏం మామ? అదే అదే చెప్పేది నువ్వు. అదే గుడి సినిమా రాదు. అదే కదా బ్యాడ్ ఎట్ దిస్ గేమ్ రే. గుడి గంటలు కొందరు క్రికెట్ రాదు, కొందరికి థమ్సరాడ్స్ రాదు అంతే. డైలాగ్ ఎందుకు అడుగుతున్నాడు ఇప్పుడు అర్థమైంది మామ. ఎక్స్ప్రెషన్ అయితే అసలు మామ నెక్స్ట్ మామ నెక్స్ట్ కూడా ఇవ్వాలా ఏ సీన్ నాకు గుర్తు రావట్లేదు. టైరా టైరు చక్రం చక్రం విష్ణు చక్రం సినిమా పేరు చక్రం. ప్రభాస్ విష్ణు 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 చక్రం విష్ణు చక్రం టైరు ఓకే ఫైన్ ఫైన్ విప్లవం ఓకే ఫైన్. జిందాబాద్ ధర్మచక్రం. అదే నా ధర్మచక్రం. ఆ రెండో దాన్ని కూడా చెప్తారా నోట్ తోటి? అయితే అక్టోబర్ 16th మరి 16th అంతే మామ. అది చూసుకొని మనం పోయి ఆయన అంటే ఏంటి షూట్ ఉంది, మీరే వెళ్తారు అక్టోబర్ 16. లేదమ్మా నేను మిత్రం ఎండింగ్ ఒకటి మంచిగా ఇస్తాడు. ఇప్పుడు క్లైమాక్స్ ఇంపార్టెంట్, కూర్చోండి మాట్లాడుకుని కూర్చోండి. రాజీవ్లో బిహేవ్ చేస్తున్నారా? ఓకే బట్ ఐ థింక్ మేమందరం కూర్చున్నా సరే, మీరు మాత్రం 16th పొద్దున అందరు లేచి మంచిగా స్నానాలు చేసుకొని థియేటర్లకు పోండి. ఇదే ఫన్. దీనికి ఒక 1000 రెట్లు ఉంటది మీ థియేటర్లో. వీళ్ళు బేసికలీ ఎంత ట్రాన్స్లేట్ చేసారో అందరూ ఒక టీమ్ లాగా థియేటర్లో కలుద్దాం. అక్టోబర్ 16న మీ మిత్రమండలితో కలిసి మా మిత్రమండలి సినిమా చూడడానికి రండి. దీపావళి మీకు మా మిత్రమండలితోనే మొదలవుతుంది. ఏంటి దసరా తర్వాత దీపావళి అక్టోబర్ 16న వస్తుంది మా మిత్రమండలి. అదేనా మామ? అంతే మామ. ఇదండి మా మిత్రమండలితో ఈరోజు మన చిట్ చాట్. అక్టోబర్ 16 థియేటర్లో కలుద్దాం. అంతవరకు గుడ్ బాయ్.